ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారము. రేపే పరమ పవిత్రమైనటువంటి క్షీరాబ్ది ద్వాదశి. రేపు సాయంత్రము ప్రతి ఒక్కరూ కూడా తులసీదేవిని పూజించి తీరాలి. రేపు ఒక్కరోజు తులసీదేవిని పూజించినట్లయితే సంవత్సరం మొత్తము కూడా తులసీదేవిని పూజించినటువంటి ఫలితం మనకు లభిస్తుంది. చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు, స్త్రీలు, పురుషులు, ఏ కులం వాళ్ళైనా సరే రేపు సాయంత్రం తులసీదేవిని శ్రద్ధాభక్తులతో పూజించినట్లయితే ఆ తులసీదేవి అనుగ్రహంతో పాటు అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీమన్నారాయణుని అనుగ్రహం కూడా మనకు కలుగుతుంది. రేపు తులసీదేవిని ఎలా పూజించాలి, ఏ నైవేద్యాన్ని సమర్పించాలి, ఏ స్తోత్రాన్ని చదవాలి, ముఖ్యంగా ఏ తప్పులను చేయకూడదు అనేటువంటి అన్ని విషయాల్ని కూడా ఈ వీడియోలో చక్కగా క్లుప్తంగా మనమందరము తెలుసుకుందాం. ఈరోజు కార్తీక ఏకాదశి. చాలామంది ఈరోజు ఉపవాసం ఉండి తులసీ దళాలతో శ్రీమన్నారాయణుణ్ణి పూజిస్తారు. సాయంత్రం వరకు ఉపవాసం ఉండి సాయంత్రం భగవంతుణ్ణి పూజించి చక్కగా భోంచేస్తారన్నమాట. దీన్ని నక్తవ్రతం అంటారు. మరికొంతమంది రాత్రి కూడా భోజనం తినకుండా రేపు ద్వాదశి రోజు పారణ చేస్తారన్నమాట. రేపు ద్వాదశి రోజు కూడా యథాశక్తిగా శ్రీమన్నారాయణుని పూజించి 3 అతిథులకు భోజనం పెడతారు, లేదా కనీసం ఒక్కరికైనా భోజనం పెట్టి రేపు పారణ చేస్తారన్నమాట. ఈ ఏకాదశి వ్రతం చేసినటువంటి వాళ్ళు మాత్రమే రేపు తులసి పూజ చేయాలి అనుకోకండి. ఎవరైనా చేయవచ్చు. ఈరోజు ఏకాదశి వ్రతం చేయడానికి కుదరనటువంటి వాళ్ళు కూడా రేపు క్షీరాబ్ది ద్వాదశి నాడు తులసీదేవిని పూజించవచ్చు. ఇంతకీ రేపు తులసీదేవిని ఏ సమయంలో పూజించాలి అంటే సాయంత్రం 5 గంటల తర్వాత రాత్రి 8 గంటల లోపల ఈ తులసి పూజ అనేది చేసుకోవాలి. చక్కగా స్నానం చేసుకొని పరిశుభ్రమైన వస్త్రాల్ని ధరించాలి. అంటే బాగా ఉతికి ఆరవేసినటువంటి వస్త్రాల్ని ధరించాలి. స్త్రీలైతే సాంప్రదాయబద్ధంగా చీర కట్టుకోండి. పురుషులైతే చక్కగా పంచ కండువా వేసుకొని తర్వాత మీ సాంప్రదాయబద్ధంగా బొట్టు పెట్టుకోండి. ఊర్ధ్వ పుండ్రాలు కావచ్చు, త్రిపుండ్రాలు కావచ్చు పెట్టుకోండి. ఈ తులసి పూజను తులసి కోట దగ్గర కొంతమంది చేస్తారు. మరి కొంతమంది ఆ తులసి మొక్క ఉన్నటువంటి ఆ కుండీనే తీసుకొని వచ్చి పూజా మందిరంలో పెట్టుకొని పూజ చేస్తారు. మరి కొంతమంది హాల్లో పెట్టుకొని చాలా గ్రాండ్గా చేస్తారు. అలా అయినా మీరు చేసుకొనవచ్చును. కానీ ఇక్కడ ఒక గమనిక, తులసి చెట్టుతో పాటు ఉసిరి చెట్టును కూడా పూజించాలన్నమాట. ఉసిరి చెట్టు ఎక్కడ దొరుకుతుంది గురువు గారు అంటే మీ ఇంటి దగ్గరలో ఎక్కడైనా ఈ ప్లాంట్స్ నర్సరీ ఉంటుంది కదా, అక్కడ అమ్ముతూ ఉంటారు ఈ ఉసిరి మొక్కల్ని. 40 రూపాయలు 50 రూపాయలు ఉంటుంది ఒక మొక్క. చక్కగా తీసుకొని వచ్చి ఆ తులసి చెట్టు పక్కనే ఉంచి తులసి చెట్టుతో పాటు ఉసిరి చెట్టుని కూడా పూజించాలన్నమాట. ఒకవేళ ఉసిరి చెట్టు మీకు దొరకలేదనుకోండి, ఈ టౌన్లో అమ్ముతూ ఉంటారు. ఈ ఉసిరి కొమ్మల్ని విరుచుకొని వచ్చి అమ్ముతూ ఉంటారు. ఆ ఉసిరి కొమ్మనైనా తీసుకొని వచ్చి మీరు ఆ తులసి చెట్టు పక్కనే దాన్ని నాటి ఆ తులసి చెట్టుకు అదేవిధంగా ఈ ఉసిరి కొమ్మకు కలిపి పూజ చేసినట్లయితే విశేషమైనటువంటి ఫలితం కలుగుతుంది. లేకపోతే మీ ఇంటి దగ్గరలో ఎక్కడైనా ఉసిరి చెట్టు ఉంటే అక్కడికి వెళ్ళి ఆ చెట్టు కొమ్మలంతా విరిచేయకుండా ఒక చిన్న కొమ్మను విరుచుకొని వచ్చి ఆ తులసి చెట్టుతో పాటే నాటుకొని ఆ తులసి చెట్టును ఈ ఉసిరి చెట్టు కొమ్మను రెండింటినీ కలిపి పూజించినట్లయితే లక్ష్మీనారాయణుల పరిపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. తులసి పూజ చేసేటప్పుడు ఆ తులసి చెట్టు కింద సాలగ్రామాన్ని పెట్టి పూజించినట్లయితే ఆ పూజ సాక్షాత్తు వైకుంఠంలో ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడికి చేరుతుంది. సాలగ్రామం మీ ఇంట్లో లేకపోతే మహావిష్ణు విగ్రహం ఉంటే ఆ మహావిష్ణు విగ్రహమైన ఆ తులసి చెట్టు కింద పెట్టి పూజ చేయవచ్చు. లేకపోతే శ్రీకృష్ణుడి విగ్రహం కావచ్చు, వెంకటేశ్వర స్వామి విగ్రహం కావచ్చు, ఏదో ఒక విష్ణుమూర్తి స్వరూపాన్ని ఆ తులసి చెట్టు కింద పెట్టి పూజించడం చాలా ఉత్తమం. తులసి చెట్టుని మనం పూజించేటప్పుడు ఆ బృందావనం చుట్టూ చక్కగా బట్ట తీసుకొని చెత్త లేకుండా శుభ్రం చేసుకోవాలి. పొరకతో ఎప్పుడూ కూడా మనం తులసి చెట్టు దగ్గర శుభ్రం చేయకూడదు. మనం చెత్త ఉడ్చేటప్పుడు ఆ పొరక బృందావనానికి కావచ్చు, తులసి చెట్టుకు కావచ్చు తాకించినట్లయితే అది మహాపాపం. కాబట్టి ఈ విషయాన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత బృందావనం దగ్గర అంటే తులసి చెట్టు దగ్గర ముగ్గు వేయాలి. శంకు, చక్రము, అష్టదళ పద్మము ముగ్గు వేయాలన్నమాట.
స్త్రీలకు మీ అందరికీ తెలుసు కదా, శంకు చక్రము అష్టదళ పద్మం వేయడం, చక్కగా ముగ్గు పెట్టుకొని ఆ తర్వాత పూజా మందిరంలోకి వెళ్ళి పసుపు కుంకుమ అక్షతలు పూలు అగరబత్తీలు కర్పూరము కొబ్బరికాయ తీసుకోండి. ముఖ్యంగా తులసీదేవికి సమర్పించడానికి ఒక చీర రవికల బట్ట సమర్పించడానికి శక్తి లేనటువంటి వాళ్ళు పత్తి తీసుకొని 2 పత్తులకు చక్కగా గంధము కుంకుమ బొట్లు పెట్టి వాటినే వస్త్రాలుగా సమర్పించవచ్చు. ముఖ్యంగా తులసీదేవికి నైవేద్యం ఏం చేయాలంటే పాయసము, పాలతో చేసినటువంటి పాయసం అంటే తులసీదేవికి చాలా ప్రీతి. ముఖ్యంగా తులసీదేవితో పాటు మనం శ్రీమన్నారాయణుని కూడా పూజిస్తున్నాం కదా, కాబట్టి పానకము వడపప్పు కూడా నివేదన చేయడం చాలా మంచిది. కుదిరినటువంటి వాళ్ళు పానకము వడపప్పు పాయసము నివేదన చేయండి. కుదరకపోతే మామూలుగా మీరు పాయసాన్ని మాత్రం నివేదన చేయవచ్చు. ఈ పూజ చేయడానికి ఎక్కువ ఖర్చు కాదండి. ఒక 50 రూపాయలు ఉంటే మీరు చక్కగా ఈ తులసి దామోదర పూజను చేసుకునవచ్చును. ఈ పూజ ఎలా చేయాలంటే మీరు తులసి చెట్టు దగ్గర ఒక పీట గాని చాప గాని వేసుకొని దాని మీద కూర్చోండి. నేల మీద కూర్చొని పూజ చేయకూడదు. ముందుగా మహాగణపతిని పూజించాలి. తమలపాకు మీద ఒక చిన్న పసుపు గణపతిని తయారు చేసుకోండి. ఈ పసుపు గణపతిని తులసి చెట్టు కింద పెట్టకూడదు. బృందావనం ముందర ఈ మహాగణపతిని పెట్టుకొని చక్కగా శ్లోకం చెప్పుకోండి. శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదం తముపాస్మహే శ్రీ మహాగణాధిపతయే నమః అని మహాగణపతికి నమస్కారం చేసుకొని ఆ తర్వాత గురు ప్రార్థన చేసుకోండి. గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఆ తర్వాత ఆచమనం చేయండి. ఆచమనం ఎలా చేయాలో నేను ఇంతకు ముందే మీకు నేర్పించాను కదా. ఆ తర్వాత కొన్ని అక్షతలు తీసుకొని ఉత్తిష్టంతు భూత పిచాచాహ ఏతే భూమిభారకాహ ఏతేషామ విరోధేన బ్రహ్మ కర్మ సమారభేత్ అని ఎడమ వైపుకు అక్షతలను వేసేయండి. ఈ శ్లోకం చదవడం రాకపోతే అక్షతలను వాసన చూసి ఓం అని ఎడమ వైపుకు వేసేసేయండి. ఆ తర్వాత ప్రాణాయామం చేయండి. చక్కగా సర్వగాయత్రి మంత్రం నేను ఇంతకు ముందే మీకు నేర్పించాను కదా. సర్వ చైతన్య రూపాం తాం ఆద్యాం విద్యాం చ ధీమహే బుద్ధిం యా నః ప్రచోదయాత్. ఇది ఎవరైనా జపం చేసుకోవచ్చు. గాయత్రి మంత్రం అయితే ఉపనయనమైన వాళ్ళు మాత్రమే చేయాలి. సర్వగాయత్రి మంత్రం అందరూ చేసుకోవచ్చు అని వ్యాసుల వారే దేవి భాగవతంలో చెప్పి ఉన్నారు. ఆ తర్వాత సంకల్పం చెప్పుకోండి. మమ ఉపాత్త సమస్త దురిత క్షయ ద్వారా శ్రీ తులసి దామోదర ప్రీత్యర్థం మమ కుటుంబ క్షేమస్థైర్య విజయ అభయ ఆయురారోగ్య విరుద్ధ్యర్థం ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధిర్థం ధన కనక వస్తు వాహనాభివృద్ధిర్థం మమ ఇష్టకామ్యార్థ సిద్ధిర్థం సంపూర్ణ శ్రీ తులసి దామోదర అనుగ్రహ సిద్ధిర్థం శ్రీ తులసి దామోదర పూజామహం కరిష్యే అని చక్కగా సంకల్పం చెప్పుకున్న తర్వాత మీరు తులసీదేవిని ప్రార్థించండి. యన్మూలే సర్వతీర్థాని యన్మధ్యే సర్వదేవత యదాగ్రే సర్వవేదాశ్చ తులసిం త్వాం నమామ్యహం. ఆ తర్వాత శ్రీమన్నారాయణుని ధ్యానం చేయండి. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం శ్రీ తులసీ దామోదర స్వామినే నమః. ధ్యాయామి ధ్యానం సమర్పయామి. ఆ తర్వాత ఆవాహన చేయండి. ఆవాహన ముద్ర ఇదన్నమాట. తులసీదేవి ముద్ర. ఈ ముద్రని ఇలా చూపించి శ్రీ తులసీ దామోదర స్వామినే నమః ఆవాహయామి. ఆ తర్వాత కొన్ని అక్షతల్ని తీసుకొని శ్రీ తులసీ దామోదర స్వామినే నమః రత్నసింహాసనం సమర్పయామి అని ఆ అక్షతలు తులసి చెట్టు మీద వేసేయండి. ఆ తర్వాత పంచపాత్రలో నీళ్లు పెట్టుకొని ఉంటాం కదా, ఉద్దరిణిలో చక్కగా నీళ్లు తీసుకొని శ్రీ తులసీ దామోదర స్వామినే నమః పాదయోహ పాద్యం సమర్పయామి
అని ఆ తులసి చెట్టు మొదట్లో నీళ్లు పోసేసేయండి. ఆ తర్వాత ఇంకొన్ని నీళ్లు తీసుకొని శ్రీ తులసీ దామోదర స్వామినే నమః హస్తయోః అర్ఘ్యమర్ఘ్యం సమర్పయామి. మళ్ళీ నీళ్లను ఆ తులసి చెట్టు మొదట్లో పోసేసేయండి. శ్రీ తులసీ దామోదర స్వామినే నమః ముఖే ఆచమనీయం సమర్పయామి. మళ్ళీ ఆ నీళ్లను తులసి చెట్టు మొదట్లో పోసేసేయండి. శ్రీ తులసీ దామోదర స్వామినే నమః పంచామృత స్నానం సమర్పయామి. ఉద్దరణలో ఇంకొన్ని నీళ్లు పోయండి. శ్రీ తులసీ దామోదర స్వామినే నమః శుద్ధోదక స్నానం సమర్పయామి. ఇంకాస్త నీళ్లను సమర్పించండి. శ్రీ తులసీ దామోదర స్వామినే నమః వస్త్రయుగ్మం సమర్పయామి. చక్కగా మీ దగ్గర చీర, రవికల గుడ్డ, పంచా ఉంటే సమర్పించవచ్చు. లేకపోతే పత్తితో చేసిన వస్త్రాలైనా సమర్పించవచ్చు. అది లేకపోతే కొన్ని అక్షతల్ని సమర్పించండి. శ్రీ తులసీ దామోదర స్వామినే నమః యజ్ఞోపవీతం సమర్పయామి. కొన్ని అక్షతల్ని సమర్పించండి. శ్రీ తులసీ దామోదర స్వామినే నమః ఆభరణార్థాక్షతాన్ సమర్పయామి. ఇంకొన్ని అక్షతల్ని సమర్పించండి. శ్రీ తులసీ దామోదర స్వామినే నమః గంధం సమర్పయామి. చక్కగా గంధాన్ని సమర్పించండి. తులసి చెట్టుకు, ఆ తులసి చెట్టు కింద ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడికి సమర్పించండి. విగ్రహం లేదు, సాలగ్రామం లేదంటే ఒక చిన్న రాయి అయినా పెట్టుకొని ఆ రాయినే విష్ణుమూర్తి స్వరూపంగా పూజించుకోవచ్చు. ఆ తర్వాత గంధము, కుంకుమ బొట్లు పెట్టిన తర్వాత పూలను సమర్పించండి. శ్రీ తులసీ దామోదర స్వామినే నమః పుష్పం సమర్పయామి. ఇక్కడ మీరు పూజ ఆపి తులసి అష్టోత్తర శతనామావళి స్తోత్రము, విష్ణు అష్టోత్తర శతనామావళి స్తోత్రము చదవాలి. గోవిందనామాలు కూడా చెప్పుకొనవచ్చును. ముఖ్యంగా ఇక్కడ తులసి ద్వాదశనామ స్తోత్రాన్ని తప్పకుండా చదవాలి. ఇది మహాశక్తివంతమైనటువంటి స్తోత్రం అన్నమాట. దీన్ని కింద డిస్క్రిప్షన్లో కూడా పీడిఎఫ్లో ఇచ్చి ఉంటాము. చక్కగా ఈ స్తోత్రాన్ని నేర్చుకొని మీరు చదువుకోవచ్చు. తులసీ శ్రీ మహాలక్ష్మి విద్యా విద్యా యశస్విని ధర్మ్యా ధర్మాననా దేవి దేవదేవ మనఃప్రియా లక్ష్మీ ప్రియ సఖీ దేవి ద్యోర్భ్యోమిరచలాచలా షోడశైతాని నామాని తులస్యాః కీర్తయన్ నరః లభతే సుతరాం భక్తిం అంతే విష్ణుపదం లభేత్. తులసీర్భూర్మహాలక్ష్మి పద్మిని శ్రీర్హరిప్రియా తులసీ శ్రీ సఖీ శుభే పాపహారిణి పుణ్యదే నమస్తే నారదనుతే నారాయణ మనఃప్రియే. ఈ స్తోత్రాన్ని చెప్పుకొని తులసీ దామోదరులకు నమస్కారం చేసినట్లయితే అంత్యమందు విష్ణులోక ప్రాప్తి కలుగుతుందని ఫలశ్రుతిలోనే చెప్పి ఉన్నారు కదా. తప్పకుండా ఈ స్తోత్రాన్ని 3 సార్లు కావచ్చు, కనీసం ఒక్కసారైనా చదువుకొని ఆ తరువాత ధూపాన్ని వెలిగించి, అంటే 2 అగరబత్తుల్ని వెలిగించి తులసి చెట్టుకి పూజ చేయండి. శ్రీ తులసీ దామోదర స్వామినే నమః ధూపమాగ్రాపయామి. ఆ తర్వాత తులసీ దామోదర స్వామినే నమః దీపం దర్శయామి. చక్కగా దీపం వెలిగించి చక్కగా మీరు పూజ చేయవచ్చు. ఆ తర్వాత తులసీ దామోదర స్వామినే నమః నైవేద్యం సమర్పయామి. చక్కగా మీరు చేసుకున్నటువంటి పాయసము, పానకము, వడపప్పు నివేదన చేయండి. శ్రీ తులసీ దామోదర స్వామినే నమః తాంబూలం సమర్పయామి. చక్కగా తాంబూలాన్ని సమర్పించండి. శ్రీ తులసీ దామోదర స్వామినే నమః నీరాజనం సమర్పయామి. కర్పూరం వెలిగించుకొని హారతి చేయండి. శ్రీ తులసీ దామోదర స్వామినే నమః మంత్రపుష్పం సమర్పయామి. చక్కగా కొన్ని పూలు, అక్షతల్ని సమర్పించి నమస్కారం చేసుకోండి. శ్రీ తులసీ దామోదర స్వామినే నమః ఛత్రం సమర్పయామి, చామరం సమర్పయామి, నృత్యం దర్శయామి, గీతం శ్రావయామి, ఆందోళికన్నారోహయామి, అశ్వన్నారోహయామి, గజన్నారోహయామి, సమస్త దేవోపచార, రాజోపచార, భక్తోపచార, శక్త్యోపచార పూజాం మనసా సమర్పయామి. ఇవేవి చెప్పడం రాకపోతే మామూలుగా నమస్కారం చేసుకోండి. ఆ తర్వాత కొన్ని పూలు, అక్షతలు తీసుకొని మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం విష్ణుప్రియే యత్పూజితం మయా దేవి పరిపూర్ణం తదాస్తుతే అని పూలు, అక్షతలు ఆ తులసి చెట్టుకు సమర్పించి ప్రదక్షిణ నమస్కారం చేసుకోండి. ఆ తర్వాత మీకు వచ్చేటువంటి పాటలన్నీ కూడా ఇక్కడ పాడుకొనవచ్చు. ఆ తర్వాత ఎవరైనా 3 ముత్తైదులకు చక్కగా వాయనం ఇచ్చి
పసుపు కుంకుమ ఇచ్చి నమస్కారం చేసుకోవచ్చు. ఆ తర్వాత ఈ పసుపు గణపతిని నీళ్లలో కలిపేసి పూల మొక్కలకు పోసేసేయండి. ఆ ప్రసాదాన్ని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ కూడా పంచుకొని తినండి. ఇంతేనండి. ఇలా సులువుగా తులసి దామోదర పూజ ఎవరైతే చేస్తారో వాళ్ళ కష్టైశ్వర్యాలను సకల సంపదలను ఆ తులసి దామోదరులు ప్రసాదిస్తారు. సంవత్సరం అంతా తులసి పూజ చేసినటువంటి ఫలితం కలుగుతుంది. స్త్రీలకు ఏ జన్మలోనూ వైధవ్యం రాదు. భర్త నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉంటారు. ఆ కుటుంబాన్ని ఎల్లవేళలా తులసి దామోదరులు రక్షిస్తూ ఉంటారు. మీ అందరికీ చక్కగా అర్థమైందని భావిస్తూ ఉన్నాను. PDF ఈ వీడియో కింద ఉంటుంది. చక్కగా PDF చదువుకొని పూజ చేసుకోండి. లోకా సమస్తా సుఖినో భవంతు. స్వస్తి.